రీతిగా తప్పించుకోవాలో దేవుడే మార్గాన్ని సిద్ధపరుస్తాడు. కాబట్టి దేవుని మార్గం, ఆయనే మార్గం అయి ఉన్నాడు. కాబట్టి శోధనలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన మార్గంలో మనం నడిచే వారంగా ఉండాలి. దేవుని మార్గాన్ని పట్టుదలగా విడవకుండా ఉండే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన మార్గంలో మనం నడిచే వారంగా ఉండాలి. మార్గాన్ని చూపించిన దేవుడు, మార్గమైన యేసయ్య. మన శోధనలు కలిగినప్పుడు ఆయన మార్గంలో మనం నిలిస్తే దేవుడు తప్పకుండా వాటి నుంచి మనల్ని తప్పిస్తాడు. మనకున్నటువంటి బలహీనతను బట్టి, దురాశలను బట్టి ఏడవబడిన వారే అనేక శోధనలకు గురి అవుతూ ఉంటాం. మరి దేవుని సన్నిధిలో మనము కూడా ఆయన మార్గం చూపుతున్నాడు. కాబట్టి శోధనల కాలములో శోధనలు జయించడానికి ఆయన మార్గంలో నిలబడే వారంగా ఉండాలి. పడకుండా నిలబడటానికి శక్తిని, బలాన్ని పొందుకోవాలి. ప్రార్థన బలాన్ని ఇస్తుంది. దేవుని సన్నిధిలో మెలకువ కలిగి ప్రార్థన చేస్తే మనం శోధనలు తప్పించుకునే వారంగా, శోధనలు జయించే వారంగా, శోధనలు సహించుకునే వారంగా, నిలబడే వారంగా దేవుడు మనకి మార్గాన్ని చూపి